ఓడిపోవడానికి సరే అనేక మంది కార్యకర్తల నాయకులతోనే మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్న ఒక మేజర్గా 2-3 కారణాలు. సంక్షేమం బ్రహ్మాండంగా చేసింది ఈ ప్రభుత్వం, కానీ లోపాలు కనపడుతుందైతే ఉదాహరణకు మనం తీసుకుంటే లిక్కర్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అనేది వాస్తవం. అనేక సార్లు మేము సజ్జల గారికి కానీ విజయసాయిరెడ్డి గారికి కానీ చెప్పడం జరిగింది, చెడ్డ పేరు వస్తుంది, దీన్ని మనం అధిగమించాలి అని. దురదృష్టకరం చర్యలు లేకపోవటం, మరి దాని పర్యవసానం ఈ రోజున అనేక మంది కాదు, దాదాపు 20-25% మంది రోజు ఈ లిక్కరు తాగేవాళ్ళు ఉంటారు, ముఖ్యంగా సన్నకారులు. మరి వాళ్ళు ఏదైతే తెలుగుదేశం చేసిన దుష్ప్రచారం, నాసిరకం మందు, మరి ఇది పనికిరాని